హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో ఇన్షాట్ యాప్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో ఇన్షాట్ యాప్లో ఒక వీడియోకి కీ ఫ్రేమ్ అండ్ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ కోసం తెలుసుకుందాం. వాటి కోసం మొదట మన ఇన్షాట్ యాప్ ఓపెన్ చేశాక ఇక్కడ వీడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ న్యూ అనే ప్లస్ బటన్ మీద క్లిక్ చేద్దాం. చేశాక ఇక్కడ మనకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాక కెమెరా సైజ్ని మనం అడ్జస్ట్ చేసుకున్నాక ఇప్పుడు నాకు ఈ ఫోటో మూవ్ అవుతున్నట్టు కావాలి. అంటే ఇలా మూవ్ అవుతున్నట్టు వీడియో ప్లే అవుతున్నప్పుడు ఆ ఫోటో అనేది మనకు నచ్చిన యాంగిల్లో మూవ్ అవ్వాలి. అలాంటప్పుడు మనం కీప్ ఫ్రేమ్ అనే ఆప్షన్ని మనం యూజ్ చేద్దాం. అది ఎలా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఫోటో మీద మనం సెలెక్ట్ చేశాక ఇక్కడ వైట్ కలర్లో వచ్చింది కదా, అంటే ఫోటో సెలెక్ట్ అయిందని అర్థం. ఇప్పుడు ఈ ఫోటో మీద క్లిక్ చేశాక ఇక్కడ కీ ఫ్రేమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ట్రయాంగిల్లో రివర్స్ ట్రయాంగిల్ కింద ప్లస్ బటన్, దాని మీద క్లిక్ చేద్దాం. ఇంకా అలానే లాస్ట్కి తీసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ కీ ఫ్రేమ్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు చేశాక ఇప్పుడు నేను ఇప్పుడు సైడ్ నుండి ఇలా రైట్ సైడ్కి రావాలి అని అనుకుంటున్నా. ఇలా ఇప్పుడు నాకు ఈ పొజిషన్ కావాలి, అంటే ఈ రొటేషన్లో కావాలని నేను అనుకున్నా. అలాంటప్పుడు అది సెలెక్ట్ చేశాక ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే ఆ ఫోటో అనేది నెమ్మదిగా జూమ్ అవుతుంది. ఇలా అంటే అలానే ఇప్పుడు ఫోటోని అయితే ఇలా చేసాం కదా, అలా కాకుండా ఇప్పుడు ఒక టెస్ట్ ఉందనుకోండి, ఈ వీడియోకి మనం ఏదైనా ఒక టెస్ట్ యాడ్ చేసామనుకోండి, ఆ టెస్ట్ని మనకి నచ్చిన రొటేషన్స్లో లేదా సైడ్ నుండి వీడియో మీదకి రావటం అలా ఎలా చేయాలో తెలుసుకుందాం. చేశాను కదా. ఇప్పుడు ఈ టెక్స్ట్కి కీ ఫ్రేమ్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ నేను ఎలా అంటే ఈ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ నుండి ఇలా వీడియో ప్లే అవుతున్నప్పుడు ఇలా రావాలి అని అనుకుంటున్నా. వాటి కోసం టెక్స్ట్ రాశాక ఇక్కడ సైడ్కి పెట్టేద్దాం, కనిపించినట్టు సైడ్కి పెట్టేద్దాం. ఇప్పుడు ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టుకుందాం. అలానే ఇక్కడ కూడా కీ ఫ్రేమ్ పెట్టుకున్నాక ఇక్కడ ఈ టెక్స్ట్ని ఇలా మనకి ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి తెచ్చుకున్నాక ఇక్కడ ఈజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద మనం తెచ్చుకుందాం. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇందులో చూడండి, అంటే మనకి ఆ టెక్స్ట్ స్పీడ్గా రావాలా స్లోగా రావాలా అన్నవి ఈ ఆప్షన్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ ఆప్షన్ పెడితే స్పీడ్గా వస్తుంది. అలా ఇప్పుడు ప్లే చేస్తాను. ఇలా చేశాక ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఓకే అయిపోతుంది. అలా కాకుండా మీకు ఇంకొకటి చూపిస్తాను, ఇంకొకటి చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఇంకొకటి చేశాను అనుకోండి, ఇప్పుడు నాకు ఇది పైనుండి రావాలి, పైనుండి కిందకి రావాలి. అక్కడి నుండి కిందకి రావాలి అంటే పైన పెట్టేసి ఇప్పుడు ఈ టెక్స్ట్ మీద మనం క్లిక్ చేసి ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇక్కడ మళ్ళీ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు యాడ్ చేశాక ఈ టెక్స్ట్ని కిందకి తీసుకొని వద్దాం. మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకొని వచ్చాక ఇక్కడ ఈజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నేను ఏ ఆప్షన్ అయితే పెట్టుకున్నానో ఎలా రావాలనుకుంటున్నానో అలా మనకు నచ్చిన అది ఫోటో అవ్వని లేదా టెక్స్ట్ అవ్వని మనకి నచ్చిన రొటేషన్స్లో కానీ లేదా ప్లేస్లో కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. అంతా అయిపోయాక రైట్ క్లిక్ చేసుకుందాం. ఇప్పుడు కీ ఫ్రేమ్ గురించి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్.
ఇప్పుడు మనం గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ని ఎలా యాడ్ చేయాలి, వాటిని ఎలా రిమూవ్ చేయాలి అన్నది తెలుసుకుందాం. వాటి కోసం ఇక్కడ పిఐపి అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, పిఐపి మీద క్లిక్ చేసి గ్రీన్ స్క్రీన్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేశాక ఇప్పుడు ఇంకా ఎక్కడ కావాలంటే అక్కడ ఆ ప్లేస్లో పెట్టేశాక ఇప్పుడు ఈ గ్రీన్ స్క్రీన్ని మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలి అంటే ఎలా అంటే ఇక్కడ కటౌట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. చేశాక ఇక్కడ క్రోమా మీద క్లిక్ చేశాక ఇక్కడ మనం వాటి మీద క్లిక్ ఇలా జస్ట్ టచ్ చేస్తే అది రిమూవ్ అవుతుంది. మనకు ఎంత స్ట్రెంత్ కావాలనుకుంటే అంత స్ట్రెంత్ పెట్టుకొని రైట్ క్లిక్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అనేది రిమూవ్ అయిపోయింది. అలానే ఫ్రెండ్స్, గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అనేది ఇంకా మనం కొన్నిసార్లు ఏదైనా ఒక వీడియోస్ ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా, ఎవరికైనా ఫోటోని యాడ్ చేయడం అంటే మన ఫేస్ చూపించడం ఇష్టం ఉండదు. వేరే ఎవరిదైనా ఫేస్ చూపించి అంటే న్యూస్ రీడర్స్ది న్యూస్ మాట్లాడినప్పుడు అలా ఉంటుంది కదా, అది చూపిస్తాను. ఇప్పుడు ఏదైనా ఒక వీడియోకి గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మనం గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ ఉన్న వీడియోని మనం యాడ్ చేసుకుందాం. లైక్ న్యూస్ రీడర్స్ అలా ఇక్కడ వీడియోని ఏదో ఒక గ్రీన్ స్క్రీన్ ఉన్న వీడియోని మనం సెలెక్ట్ చేసుకుందాం. చేశాక ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ వెనుకున్న గ్రీన్ స్క్రీన్ అనేది కనిపించకుండా వాటిని రిమూవ్ చేయాలి అంటే వాటి మీద క్లిక్ చేసి కటౌట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాక ఇక్కడ క్రోమా మీద క్లిక్ చేస్తే ఇక్కడ వాటి మీద టచ్ చేస్తే అది రిమూవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. స్ట్రెంత్ని మనం పెట్టుకోవాలి, మనకు ఎంత కావాలనుకుంటే అంత పెట్టాక ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో మనకు నచ్చిన ఫోటోని మనం యాడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు నాకు ఈ ఫోటో మీదే గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి అనుకుంటున్నా. వాటి కోసం పిఐపి మీద క్లిక్ చేసి వీడియో వీటిని మనం క్లిక్ చేశాక ఇప్పుడు కొన్ని వీడియోస్లో మనం చూస్తుంటాం కదా, ఒక వీడియో ప్లే అవుతున్నప్పుడు కింద నుండి ఒక పర్సన్ అనేవారు మాట్లాడుతూ ఉంటారు. వాటి కోసం ఎలా అంటే ఇప్పుడు వీడియోని యాడ్ చేశాక మాస్క్ మీద క్లిక్ చేశాక మనకు నచ్చిన షేప్లో యాడ్ చేసుకుందాం. రౌండ్ షేప్ అనేది యాడ్ చేశాక ఇప్పుడు కట్అవుట్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పర్సన్ మాట్లాడుతున్నట్టు వస్తుంది మనకి. అలా చేశాక రైట్ క్లిక్ చేసి సేవ్ చేసుకోవాలి. సేవ్ చేశాక ఇది ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి యాడ్ అయిపోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలానే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.